వెల్కమ్ టు NSTV. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ సమీపంలో వీధి వ్యాపారుల సమస్య. సికింద్రాబాద్ ప్రాంతంలో గత 40 సంవత్సరాలుగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీధి వ్యాపారులను ఇటీవల చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి తొలగించడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 8 రోజులుగా వ్యాపారం లేకపోవడంతో 200 మందికి పైగా కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. 2016లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా GHMC వీధి వ్యాపారులకు ఐడి కార్డులు జారీ చేసిందని, ప్రస్తుతం సికింద్రాబాద్ ప్రాంతంలో సుమారు 7,000 మంది స్ట్రీట్ వెండర్లు ఉన్నారని వారు పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తమ ఉపాధి కూడా కొనసాగించేలా అధికారులు పరిష్కారం చూపాలని వ్యాపారులు కోరుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము. ఇప్పుడు 15 రోజుల నుంచి మాకు ఇబ్బంది చేస్తున్నారు ఫుట్పాత్ మీద. ఇప్పుడు మేము ఎలా బతకాలి, ఎలా లేదు. నేను హ్యాండిక్యాప్ట్ మళ్ళీ వేరే దగ్గర పని చేయలేను. ఇలా ఉంటే నేను ఇప్పుడు పెండ్లం పిల్లలు ఉన్నారు, వాళ్ళది ఎలా జాకాలి, ఎలా లేదు. మీరు ఇది చేస్తే మాకు కూడా ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా వ్యాపారం చేసుకుంటే పొద్దున వచ్చి వ్యాపారం చేసుకుంటే సాయంత్రం పోయి ఏమైనా అన్నం తినగలుగుతాం, లేకపోతే పెండ్లం పిల్లలని ఉపవాసం పెట్టాలా. అది గురించి మేము మీకు नाम जेम्स जॉन है। मैं सिकंदराबाद स्ट्रीट वेंडर एसोसिएशन का मैं प्रेसिडेंट हूँ। उसके बाद मैं सिकंदराबाद GHMC में एक कमेटी है, इसका टाउन वेंडिंग कमेटी, उसका मैं मेंबर हूँ। पिछले 30-40 साल से यहाँ कारोबार कर रहे लोग। उसके बाद हमको जो है 2014 में स्ट्रीट वेंडर का कानून आया और कानून के हिसाब से तेलंगाना गवर्नमेंट 2016 में इसके संबंधित एक नोटिफिकेशन भी जारी करा। उसी आधार पर हमको एक टाउन वेंडिंग कमेटी बनाया गया। उस कमेटी में GHMC से ऑफिसर्स रहते, स्ट्रीट वेंडर की तरफ से रिप्रेजेंटेशन रहते और ट्रैफिक पुलिस से जो है हर इंस्पेक्टर जो इसमें मेंबर है। पिछले 10-12 साल से जो है ये कमेटी चल रही है और हमको सब ID कार्ड दिया गया है यहाँ फुटपाथ व्यापारियों के लिए। ID कार्ड के बाद कोरोना में जो है प्राइम मिनिस्टर का लोन भी दिया गया है, ताकि लोन में कोरोना में सब परेशान थे। गवर्नमेंट ऑफ इंडिया लोन दे करके अपने कारोबार चालू करने के लिए हमको सब लोन भी दिया गया। और सडन जो है इसके बाद हमको ऐसे मुसीबत जो है बहुत बार आया और हमारे स्वर्गीय पाशा साहब, अहमद पाशा खादरी साहब जो है हमको मदद कर रहे थे। जब असेंबली में हमारी आवाज़ उठाए कि भाई इनको कानून है, इनको कानून क्यों लागू नहीं हो रहा ठीक ढंग से। और हमारे असदुद्दीन साहब भी जो है इसके हमारे साथ बहुत सारे सपोर्ट करे हमको। तो हमको जो है फिर बिठाया गया था लाइन मार के। जितेंद्र साहब माजी DGP थे उस वक्त, एडिशनल कमिश्नर थे ट्रैफिक, उन्होंने भी हमको जो है लाइन मार करके असेंबली में जब आवाज़ उठाए पाशा खादरी साहब, हमको जो है लाइन मार के बिठाया गया। सब करे, सब ठीक चल रहा था। सडन अभी 1 हफ्ते से जो है हमको ट्रैफिक वाले निकाल दिए और हम लोग सब बेरोज़गार हो गए। हमारे पीछे फैमिली है, हम एक है तो हमारे पीछे 5 लोग हैं घर में, सब बेरोज़गार, सब भूखे हैं। हमको समझ में नहीं आ रहा हम क्या करना। हमारा लोन भी भरने के लिए जो है। హైదరాబాద్ లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై వేధింపుల ఆరోపణలు వెలుగు చూశాయి. రెహమత్ నగర్ కు చెందిన పెయ్యాల వెంకటరమణ పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న డి బానుజ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కుటుంబాన్ని వేధిస్తున్నారని DGPకి ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదం నేపథ్యంలో బెదిరింపులు, దుర్భాషలు, నీటి సౌకర్యాల నిలిపివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై నిష్పక్షపాత విచారణ జరిపి రక్షణ కల్పించాలని కోరారు. సార్, నా పేరు వెంకటరమణ. నేను రెహమత్ నగర్ మన యూసుఫ్గూడలోట 2019లోట మనేందర్ సింగ్ అనే అతని దగ్గర 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ తీసుకున్నాను. నాకు అమ్మాడు, కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత నాకు 2 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మొత్తం ఆస్తిని వేరే వాడికి రిజిస్ట్రేషన్ చేస్తాడు ఆరి వెంకట సురేష్కి.
ఆ ఆరి వెంకట సురేష్ మీద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాడికి నాకు రిజిస్ట్రేషన్ నాకు ఫస్ట్ నాకు నోటీస్ చేసి అమ్మేసినావు కదా, ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు అనేసి నేను వాడి మీద కేసు వేసిన. ఎవరు? మనిందర్ సింగ్ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. వాళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి అందరూ కూడా కోర్టుకు పంపించిన తర్వాత మళ్ళీ ఈ ఆరి వెంకట సురేష్ మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాడు రాజేందర్ సింగ్ రిజిస్ట్రేషన్ చేశాడు. అంటే అప్పటి నుంచి 2019 నుంచి ఆ పొజిషన్లో నేనే ఉన్నాను. నా పేరు మీద కరెంటు బిల్లు కూడా నడుస్తుంది. నేను అదే పొజిషన్లో ఉంటున్నా. నాకు తెలియకంట వీళ్ళు లోపల మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అయితే రాజేందర్ సింగ్ కూడా 2023లో రిజిస్ట్రేషన్ చేశాడు. 2023లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నాకు తెలిసి నేను కోర్టులో కేసు చేసిన. ఏమని? నాకు ఫస్ట్ నోటరీ చేశాడు, ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అనుకుని నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిన. ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశాననేసి మనిందర్ సింగ్ మీద ఆరి వెంకట సురేష్, ఈ రాజేందర్ సింగ్ బ్యాంకు లోన్ కూడా ఇంటికి ఇచ్చాడు. నేను ఇంటి బయట దిస్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ నాట్ ఫర్ సేల్ అని బోర్డు పెడితే ఆ బోర్డు మీద వాళ్ళ బ్యాంక్ వాళ్ళు లోన్ తీసుకొని ఇస్తే బ్యాంక్ వాళ్ళు కూడా నేను నోటీస్ పంపిస్తే ఆ బ్యాంక్ వాళ్ళు ఫోర్స్ చేసి వేరే బ్యాంక్కి వెళ్ళి ఈ డి భానుజ అనే ఆమెకి అమ్మేసినారు. ఈ డి భానుజ అనేది లేడీస్ కానిస్టేబుల్ అన్నమాట, ట్రాఫిక్ కానిస్టేబుల్. ఆమె వచ్చింది 1-2 సార్లు ఇల్లు చూడడానికి. మా ఆవిడతో నేను చెప్పిపించిన. ఈమె ఎవరో 2-3 సార్లు వచ్చింది, ఎవరు చూడండి అని అడిగితే ఏందమ్మా వచ్చావు అని అడిగితే లేదు నేను ఇల్లు కొంటున్నాను అన్నది. నువ్వు ఎట్లా కొంటావమ్మా, ఆల్రెడీ మేము కోర్టులో కేసు చేసినాము, మేము ఆల్రెడీ పొజిషన్లో ఉంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్, నేను ఏమైనా చేసుకుంటాను, నేను అన్ని మేనేజ్ చేసుకుంటాను నేను అని కావాలని తెలుసుకొని కొన్నది. లిటిగేషన్ ఫ్లాట్ అని తెలిసి కొన్నది ఫ్లాట్. లిటిగేషన్ ఫ్లాట్ అని తెలిసిన తర్వాత కొన్ని తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు నేను రెంట్కుంటున్నా అని చెప్పి పోలీస్ స్టేషన్లో, మధురనగర్ పోలీస్ స్టేషన్లో చెప్పిన తర్వాత ఒక 6 నెలలు అయిపోయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ నాదే, నేను సేల్ డీడ్ నా పేరు మీద అయిపోయింది, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, నువ్వు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్తాను. ఈమె కొనక ముందే రాజేంద్ర సింగ్ పేరు మీదే నేను కోర్టులో కేసు చేసిన. కోర్టులో కేసు చేసిన తర్వాత ఈమె తెలుసుకునే కొన్నది. ఆదివారం తీవ్ర ఎండలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నట్లు కనిపించడంతో గ్రామ ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా రోడ్లు వెలవెలబోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. ఈ రోజు హుజురాబాద్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ రొంటాల సుహాసిని మనోజ్ రావు గారు హ్యాపీ సండే ప్రోగ్రాంలో భాగంగా యోగా, కరాటే, జుంబా డాన్స్ లాంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ కిషన్, కౌన్సిలర్స్, మున్సిపల్ సిబ్బంది, వాకర్స్, ఫుట్బాల్ క్రీడాకారులు, హాకీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఒక్క క్రీడాకారులు ఇందులో పాలు పంచుకోవడం మరియు మున్సిపల్ సిబ్బందితో పాటు చిన్నపిల్లలు కూడా మరియు కరాటే వాళ్ళు కూడా ఇందులో పాలు పంచుకోవడం అందరికీ సంతోషకరంగా ఉన్నది. మీ అందరికీ అంటే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రజాపాలన ప్రగతిలో ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రోగ్రాంలో ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్ అనేది ఒకటి నిర్వహించుకోవడం జరిగింది. యాక్చువల్ దీనిలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటిదనంటే అసలు ఫోన్లను బయట పెట్టేసి అట్లీస్ట్ 2-3 గంటలు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంతో పాటు మీకు మాకు మధ్యలో సత్సంబంధాలు ఏర్పడతాయని ఒక ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంతకు తప్పించి ఇదేదో ఇంటికాల వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు ఇంకా రావట్లేదు అని చెప్పేసి అనుకోకుండా అందరం కలిసి కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చిత్తూరు వన్ టౌన్ ఎస్ఐ శివకుమార్ ఆదేశాల మేరకు చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో అనాథ వృద్ధ మహిళ మృతదేహాన్ని అంత్యక్రియలు చేయాలని
అమ్మఒడికి తెలిపిన వెంటనే అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు, మధుబాబు రెడ్డి, పూలదనమ్మ, మలి ఆచారి, ప్రకాష్, టెస్లా ప్రకాష్, గణేష్, బ్రహ్మచారి, అంబులెన్స్ రమేష్, మధు ఆచారి, శోభ, సిద్ధులు సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేశారు. అందపల్లి దేవస్థానంలో జూన్ 13 శనివారం జరగనున్న శని త్రయోదశి పర్వదినం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం వంతెన వద్ద R&B స్థలాన్ని ఏర్పాటు చేయగా అక్కడి నుంచి ఆలయం వరకు ఉచిత ఆటో సౌకర్యం కల్పించారు. భక్తుల కోసం చలివేంద్రం, అన్నదానం, తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. రద్దీ దృష్ట్యా స్థానిక పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అభిషేకాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. 250 రూపాయల అభిషేకం చేసే భక్తులకు స్థానిక పాఠశాలలో, 750 రూపాయల అభిషేకం చేసే భక్తులకు ఆలయ ప్రాంగణంలో సౌకర్యాలు కల్పించారు. ఓం నమః శివాయ. భక్తులకు విజ్ఞప్తి. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి వారి దేవస్థానం నందు జూన్ 13వ తారీఖుని శని త్రయోదశి సందర్భంగా ఈ మన మందేశ్వర స్వామి టెంపుల్లో 4 కోట్లతో తైలాభిషేక మండపాల నిర్మాణం జరుగుతున్నందున స్థలాభావం వల్ల మన స్థానికంగా మన ఆర్చి గేట్ దగ్గర R&B స్థలంలో కానీ, మన పవర్ ప్లాంట్ రోడ్లో కానీ
వెహికల్స్ పార్కింగ్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మన ఆర్ఎండ్బి స్థలము మరియు మా పవర్ ప్లాంట్ రోడ్లో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులందరికీ. అటు రావులపాలెం అమలాపురం మెయిన్ రోడ్లో ఉన్న మన మందేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆర్చి గేట్ ఎదురుగా గల ఆర్ఎండ్బి స్థలంలో కానీ పవర్ ప్లాంట్ రోడ్లో కానీ సుమారు ఇంచుమించు 2000 వెహికల్స్ పడతాయండి. కాబట్టి భక్తులందరూ గమనించి రోడ్డు దగ్గర ఉన్న ఆర్ఎండ్బి స్థలంలో వెహికల్ పార్కింగ్ చేసి లోపలికి మా దేవస్థానం వారితే ఏర్పాటు చేయబడ్డ ఉచిత ఆటోల నందు లోపల గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు తైలాభిషేక మండపాలు శని త్రయోదశి సందర్భంగా తైలాభిషేకాలు జరిపించుకునే భక్తులు 250 రూపాయల టికెట్ తీసుకునే భక్తులందరూ స్థానికంగా ఉన్న హై స్కూల్ గ్రౌండ్లో పూర్తి ఏర్పాట్లు చేయడమైనది. మరియు 700 రూపాయల టికెట్ తీసుకునే తైలాభిషేక భక్తులు మన గుడి ఆవరణలో చేసుకుంటూ తగిన ఏర్పాట్లు చేశాము. మొత్తం క్యూ లైన్లు, ఐరన్ బ్యారికేడ్స్తో క్యూ లైన్లు ఏర్పాటు, టెంటలు, మ్యాట్లు అన్నీని. మరియు గుడి ముందు కానీ రాజగోపురం దగ్గర కానీ వెనక సైడ్ కానీ 2 చోట్ల మజ్జిగ చలవేంద్రాలు ఏర్పాటు చేయడమైనది. మరియు లోపల క్యూ లైన్లు, మొత్తం పురోహితులు కానీ పూజా సామాగ్రి సెట్లు కానీ తగినంతగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున రాబోయే 13వ తారీఖు మరియు 27వ తారీఖు జూన్కి సంబంధించి త్రయోదశికి సంబంధించి మొత్తం పూర్తి ఏర్పాట్లు దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం అనేది. ఓన్లీ పార్కింగ్ కార్లతో కానీ 2 వీలర్స్తో కానీ వచ్చే భక్తులు మాత్రం దేవస్థానానికి సహకరించవలసిందిగా కోరుచున్నాము. స్థలాభావం వల్ల ఈ ఆర్ఎండ్బి స్థలంలో కానీ పవర్ ప్లాంట్ రోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. మరియు భక్తులు శని త్రయోదశికి వచ్చే భక్తులు కానీ మిగిలిన శనివారాలు వచ్చే భక్తులు కానీ అన్నదానం ఉన్నది, అఖండ అన్న సమారాధన జరుగుతుంది. భక్తులందరూ తైలాభిషేకాలు కానీ దర్శనాలు కానీ చేసుకున్న తర్వాత అన్నదానం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. భక్తులకు ఎటువంటి చిన్న ఇబ్బంది కానీ కష్టం కానీ లేకుండా పూర్తి స్థాయిలో దేవస్థానం తరపున ఏర్పాట్లు చేయడమైనది. ఈ సదరు ఏర్పాట్లు మా ధర్మకర్తల మండలి వారు దగ్గరుండి చూసుకుంటున్నారు. భక్తులందరూ మాకు చిన్న మనవి ఏంటంటే వచ్చే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఆ మెయిన్ ఆర్చి గేట్ ఎదురుగుండగా ఆపి వారి వెహికల్స్ని మాత్రం ఆర్ఎండ్బి స్థలంలో కానీ మరియు పవర్ ప్లాంట్ రోడ్లో కానీ పెట్టుకోమని మాత్రం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమః శివాయ. మాతృత్వం మంట కలిసింది. ఆడబిడ్డను కని నిర్మానుష్య ప్రాంతంలో విసిరేసిన వైనం నందిపేట మండల కేంద్రం రాజ్నగర్ దుబ్బా రెహిమానియా మస్జిద్ ప్రాంతం హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా మండుటెండలో విసిరేసి వెళ్లడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మెయిన్ రోడ్డులో గల పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ ప్రాంతంలో పసికందును కర్కశంగా విసిరేశారు. స్థానిక చిన్నపిల్లలు క్రికెట్ ఆడదామని గేటుపై నుంచి ఆ నిర్మానుష్య ప్రాంతంలో వెళ్లేసరికి అక్కడ ఒక పసిగుడ్డు ఏడుపులు విని వెంటనే ఆస్ఫిన్ అనే బాలుడు వాళ్ల అమ్మానాన్నకు తెలపడంతో వెంటనే వాళ్ళు ఆ పసిగుడ్డును హాస్పిటల్ కు తీసుకెళ్లడం జరిగింది. అయినా పరిస్థితి విషమించడంతో ఆ హాస్పిటల్లో ఆ పసిగుడ్డు మరణించడం జరిగింది. నా పేరు ఇమ్రాన్, నందిపేటలో పనిచేస్తాను సిలిండర్ కంపెనీలో. ఏడుంటావు? ఈ జియో ఆఫీస్ పైన ఉంటాను నేను. నాకు ఒక ఫోన్ వచ్చింది ఇంటి నుంచి. మా బాబు చూసి మా భార్య చెప్పాను ఒక పాప అక్కడ ఏడుస్తున్నాను కానీ నాకు ఫోన్ చేయగానే నేను వచ్చి చూసిన మొత్తం డస్ట్ అవి అంతా ఉండే పాప మీద. ఫస్ట్ అది అంతా క్లీన్ క్లీన్ చేసుకొని చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన. అక్కడి నుంచి ఏమో కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావా? మీ భార్య నీకు ఫోన్ చేయడం వల్ల నువ్వు చూసినావు పోయి ఏడా చెత్త కుప్పల పడేసి వెనకాల గేట్ ఉంది, ఆ గేట్ లో పడేసి గేట్ వెనకాల పడేసిరా? వేరే రోడ్డు మీద లోపల గేట్ లోపల ఏడా పోలేదు ప్లాట్ అది అలా ప్లాట్ లోపల పడేసిరు. ఆడపాపనా మగ పాప? ఆడపాప. వెంటనే తీసుకొచ్చి కొద్దిగా పానం ఉన్న వరకు బతికిద్దాం, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ పానం అయితే బతికిద్దాం, ఆడపాప అయితే మగ పాప అయితే ఏదో ఒక పానం అప్పుడే పడేసినట్టున్నారా? ఎంతసేపు అవుతుందో ఎండల చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ఆ ఎండల పాప ఏడగానే ఒక టువాల పట్టుకొని నీడ ఇచ్చిర్రు పాపకు. నేను వచ్చిన దాకా ఆ తర్వాత నేను హాస్పిటల్ తీసుకొచ్చాను. రాజంపేట పట్టణంలో ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. తెల్లవారక ముందే పాల ప్యాకెట్ దొరుకుతుందో లేదో అనుమానం, కానీ మద్యం మాత్రం 24/7 అందుబాటులో ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ప్రముఖ 2 బార్లు, ప్రధాన కూడలిలో ఉన్న వైన్ షాపులు వాళ్ల ఇష్టానుసారంగా అన్నట్టు నిర్ణీత సమయాలు ఉన్నప్పటికీ అవి పాటించడం లేదని ఆరోపణలు స్థానిక ప్రజల ద్వారా
వినపడుతున్నాయి. రాజంపేటలో ఇంత దారుణంగా అమ్ముతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నలు వినపడుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విషయాన్ని పలుమార్లు సోషల్ మీడియా ద్వారా అలాగే ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. చట్టం అందరికీ ఒకటే అయితే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిజ నిజాలు బయటపెట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా యాదమరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సంజీవిని పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. సంజీవిని ప్రాజెక్ట్ గ్రామీణ ఆరోగ్య రంగంలో భారీ మార్పులకు నాంది పలుకుతుందని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఈ పథకం ఎంతో ఉపయోగకరమని కొనియాడారు. తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఈ ప్రజలందరూ కూడా ఆయనకి శిరస్సు వంచి నమస్సులు తెలియజేసిన సమయం ఆసన్నమైందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓవరాల్గా అన్ని పరిస్థితులు అర్థం చేసుకొని ఏది పాటిస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఉన్నతమైన ఆలోచనలతో ప్రజల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఎట్లయితే పారిశ్రామిక అభివృద్ధి, సంక్షేమం మనం చూస్తూనే ఉన్నాం, సూపర్ 6 మనం చూస్తూనే ఉన్నాం, పారిశ్రామిక అభివృద్ధి ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. 2 ఏళ్లలోనే కొన్ని లక్షల కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి అన్నీ కూడా ప్రతిఫలాలు ఇచ్చే రోజులు ముందు ఉన్నాయి. అప్పుడే ఆ పునాదులు వేసేసారు. ముందు మనకు రావాల్సిన ఉద్యోగాలు, తర్వాత లిక్విడిటీలు అన్నీ పెరిగే అవకాశాలు వచ్చేస్తున్నాయి. మనం ముందు చూసి ఏమైంది అంటున్నారు. ప్రతిదీ విత్తనం వేయగానే మొక్క రాదు. విత్తనం వేశారు, మొక్కలు వచ్చినాయి. ఇప్పుడు మనం అందరూ కూడా ఫలాలు తీసుకునే సమయం వచ్చేసింది. ఇంకొక 6 monthsలో మనం చూస్తాం ఆ ప్రతిఫలాలని. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించిన సంజీవిని ఇదొక ఆరోగ్య రక్షణ స్కీమ్. మన డిస్ట్రిక్టే కాదు, రాష్ట్రం మొత్తం కూడా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. దీనిలో అందరి ఆరోగ్యాలు డిజిటలైజ్ చేసి మన యొక్క దగ్గర 42 టెస్టులు చేసి రికార్డు దానిలో ఉంటుంది. మనకి హాస్పిటల్లో మనకి ఎప్పటికప్పుడు టైం ప్రకారం మనకి వార్నింగ్ ఇస్తుంటారు. అట్లాగే ఏ ఆరోగ్య సమస్య వస్తుంది, ఫ్యూచర్లో రావాల్సిందని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని దాన్ని కూడా మన ఫ్యూచర్లో భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను కూడా మనకి అలారం చేస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి డిజిటల్ నర్వ్ సెంటర్ అని ఒక సెంటర్ స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా టాటా వాళ్ళు దానికి ముందుకొచ్చారు చేయడానికి, వాళ్ళకి కృతజ్ఞతలు. అలాగే దీనిలో ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్లో ఆన్లైన్ ద్వారా వైద్య సలహాలు ఇస్తారు. తర్వాత రిఫరల్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తారు. ఆరోగ్య రికార్డులు అన్నీ కూడా మన హాస్పిటల్లో ఉంటాయి. ఎప్పుడైనా సరే షుగరు, బీపీ, తర్వాత ఏదైనా సరే సీరియస్గా ఉన్న జబ్బులు ఏమైనా ఉంటే మన రికార్డు అక్కడ ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక యాప్ కూడా తయారు చేశారు. అందరూ మనం ప్రతిదానికి అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ యాప్ను కానీ డౌన్లోడ్ చేసుకుంటే మన దీని ద్వారా రిక్వెస్ట్లు పంపొచ్చు. అపాయింట్మెంట్ బుకింగ్ దగ్గర నుంచి వాయిస్ ఆధారిత వైద్య పరీక్షలు మనం చిన్నవి అయితే దాంతోనే యాప్లోనే మనకి ఆన్సర్ దొరుకుతుంది. కొంచెం పెద్ద జబ్బులు అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇట్లాంటి సౌకర్యాలతో ముందుకొచ్చారు. ఇది ఐ థింక్ ఇది 4వ డిస్ట్రిక్ట్లోకి వచ్చింది. రాష్ట్రం మొత్తం కూడా ఇది అయితే ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తూ ఉన్నాము. సో ఈ సౌకర్యం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి మరియు టాటా వాళ్ళు నర్వ్ సెంటర్ పెట్టిన వీళ్ళు కూడా మరి ఒకసారి కృతజ్ఞత చెప్తూ, మన అందరం కలిసి ఇంత సౌకర్యాలు ఇన్ని చేస్తున్నట్టు మనం ఏం చేయాలి?
మనం చేయాల్సిందల్లా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవటం తప్పితే మరి ఇంకొక మార్గం లేదు. ఆయన్ని బలపరచడం, మరికంకా మన కోసం సంక్షేమము అభివృద్ధి చేయాలని కోరుకోవటం మంచిదవుతుంది. సో ఈ కొద్ది నిమిషాలతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.